పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని చేస్తా ఉన్నారు, ఎందరో చేసుకుంటున్నారు. మేము ఎందుకు చేయకూడదు? నేను ఎన్నో వార్తలు గత 3.5 దశాబ్దాలుగా 30 సంవత్సరాల నుంచి వార్తలు రాస్తున్నాను. మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎందుకు చేయొద్దు అని నాకు పక్షం రోజుల కింద ఆలోచన వచ్చింది. ఎంబడే నారాయణ గౌడు, మన మిత్రుడు దశరథ రామారావు, ఈ కృష్ణయ్య, బషీర్, రషీద్ వీళ్ళందరికీ ఇంటిమేషన్ చేస్తే ఎట్లా ఉంటది? చేయండి సార్, మీరు జర ముందరికి, మీరు లోకల్ ఉంటారు కాబట్టి మీరు అన్ని కార్యక్రమాలు చేసే మా అనుభవం ఉంటుంది, మీరు చేయండి అంటే సరే నేను ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేశాను. ఎందుకంటే మేము ఎన్నోసార్లు చేయాలనుకున్నాం, మేము కూడా అందరం ఒకసారి కలవాలనుకున్నాం. ఒకరొకరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా బ్యాచ్ లో నారాయణ గౌడ్, ఆయన చిన్నప్పుడు ఎన్నో మేము అల్లరి చిల్లరి చేశాం. కబడ్డీ ఆడితే, స్కూల్ లెవెల్లో కబడ్డీ ఆడితే నారాయణ గౌడ్ క్యాచ్ చేయాలంటే నేనే, శంకరయ్య సార్ కానీ, రంగరావు సార్ కానీ, దామోదరావు సార్ కానీ, మన సురేష్ సార్ కానీ మాకు అపోజిట్ మ్యాచ్ లో పెట్టాం. ఎందుకంటే ఆవిడ ఎగురుతుండే, మీదికి ఎగురుతుండే, ఆయన కబడ్డీలో మీదికి ఎగురుతుండే, నేను మీదనే 2 కాళ్ళు క్యాచ్ చేసి కింద పడేస్తుండే. ఆయన క్యాచ్ చేయాలంటే వెంకటయ్యకే సాధ్యం. అందులో మా తిరుపతి కూడా బాగా ఆడుతుండే, వాడు 8th క్లాస్ లో వచ్చిండు. అయితే మిత్రుడు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఇది మా స్కూల్ రోజులు. ఇప్పుడు చాలా డిజిటల్ స్టడీస్ అని ప్రతి స్కూల్లో టీవీలని అవని ఇవని చాలా పెట్టారు. కానీ అప్పుడు మాకు ఆ కాలంలో కనీసము విద్యుత్తు కూడా లేదు. దీపాలు ఈ హనుమన్ల గుడి వెనుక, ఆంజనేయ స్వామి గుడి వెనుక మా ఇల్లు పూరి గుడిసె ఉండేది. మేము ఆంజనేయ స్వామి గుడిలోకి పోయి దేవుని దీపం ముందర కూర్చొని చదువుకునేవాడిని అప్పుడు 3-4 తరగతిలో. కాబట్టి చాలా కష్టాలు పడ్డాము అందరూ. మీరు కూడా అందరు కష్టాలు, నాలో ఒక్కనే కష్టాలు పడలేదు, మీరందరూ కష్టపడ్డారు. మేము మళ్ళీ హై స్కూల్కి వచ్చినాము. మా బ్యాచ్ మాత్రం మొదలు ప్రకాష్ రావు, నారాయణ గౌడ్, జయలక్ష్మయ్య, దశరథ రామారావు, మేము 5 మంది ఎక్కడ పోయినా మా బ్యాచ్ అంతా ఇదే ఉండింది. మేము చాలా ఎక్కడ పోయినా కూడా అంటే స్కూల్ అంటేనే మేము గుర్తుకొచ్చేవాడు. అట్లా పెరిగినాము. నారాయణ గౌడ్ కూడా 10th క్లాస్ వరకు మాతో పాటు ఉన్నాడు. ఇంటర్మీడియట్ కూడా ఉన్నాడు. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఆయనకి రాజకీయాల మీద మోజు, రాజకీయ సేవ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఆయన వార్డు సభ్యుడిగా గెలిచి సర్పంచ్గా ఎదిగిండు, సర్పంచ్గా సేవలు అందించిండు. ఎల్ఎన్టీ అప్పుడు రోడ్డు వైండనింగ్ అప్పుడు ఈయన హయాంలోనే జరిగింది. పెద్ద రోడ్లు, పెద్ద బిల్డింగ్లు అంతా నారాయణగౌడ హయాంలో జరిగింది. తర్వాత ఆయన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా అయ్యిండు. తర్వాత వాళ్ళ భార్య సుకన్య గారు మన భూపూర్ ఎంపీపీగా కూడా పనిచేశారు, చాలా సేవలు అందించారు సారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మళ్ళీ బీఆర్ఎస్ టీడీపీలో, అప్పుడు టీడీపీలో మురళి కూడా యువత అధ్యక్షుడుగా ఉండే మండల, ఈయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు. సరే, పార్టీ లెవెల్ గా రాజకీయంగా ఎదిగాడు. నేను చెప్పేది ఏంటంటే మా మిత్రుల్లో అందరూ చదువుకుంటూ పోలేదు. కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ అయినరు, కొంతమంది రాజకీయాలు అయినరు, కొంతమంది మా మిత్రుడు డి కృష్ణయ్య ఉన్నాడు, మిలిటరీలో వాడు పోస్ట్ లాస్ట్ నాయక్ అంటే వీళ్ళ దాంట్లో నాయక్ అని పోస్ట్ ఎదగుంటది. అది అక్కడ రిటైర్డ్ అయ్యిండు, ఆ మిలిటరీలో ఉన్నాడు. ఒక ఆయన బ్యాంక్ మేనేజర్ సుల్తాన్, ఇందాక నేను చెప్పాను ఎండి సుల్తాన్, వాడు పిఎస్సి కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ గా రిటైర్డ్ అయ్యిండు. జయలక్ష్మి కూడా గెస్టెడ్ హెడ్ మాస్టర్ గా, గ్రేడ్ 1 హెడ్ మాస్టర్ గా రిటైర్డ్ అయ్యారు. సో ఆయన ఒక్కడు మిస్ అయ్యింది ఈరోజు, చాలా మాకు అదే బాధ. సరే, ఏది ఏమైనట్టుకి మేము అప్పుడు మా కాలంలో మేము చదువుకునే రోజుల్లో గవర్నమెంట్ కాదు, మేము చదివింది ప్రైవేట్ RKHS రాధాకృష్ణ హై స్కూల్. మేము 63 నుంచి మేము స్కూల్ లెవెల్లో ఆల బ్యాచ్ కాడి నారాయణ గౌడ్, ప్రకాష్, దశరథ రామారావు, మేమంతా జయలక్ష్మి, వీళ్ళంతా మేము మా బ్యాచ్ ఆల బ్యాచ్ కాడి అంటే ఊనమాల కాడి నుంచి మేము అప్పుడు మన జడ్చల నుంచి నారాయణ గౌడ్ సార్, ఆ సార్ అంటేనే మేము ప్రైమరీ సెక్షన్ లో ఆ సార్ ఓడుకుతుంటే, హై స్కూల్ సెక్షన్ వచ్చే వరకు మాకు రంగరావు సార్. సరే, అంటే సారు అట్లా కనబడతారు కానీ చాలా స్వతహాగా మాకు సారు చాలా మంచి ఆదర్శప్రాయం. సరే, ఏది మేము హై స్కూల్లో కూడా చాలా కష్టాలు పడ్డాము. అప్పుడు ప్రైవేటు ఏడేడు, తర్వాత అప్పుడు మాకు బిల్డింగ్లు లేవు, కుర్చీలు లేవు, బెంచీలు లేవు, ఏవి లేవు. చాపలు వేస్తూ చాపల మీద కూర్చుంటుంటివి.
తర్వాత బయటకు వస్తే మురళీధరరాజు తీసుకుపోయి బయట చెట్టు కింద మాకు తెలుగు ఇంగ్లీష్ చెప్తా ఉంది సారు. సార్ సురేష్ రెడ్డి సార్ తెలుగు చెప్తా ఉంది. మన శంకరయ్య సార్ అంటే స్కూలు మా పాఠశాల అభ్యున్నతితో పాటు మా యొక్క వ్యక్తిగత వికాసానికి కూడా మా పిల్లలని ఊర్పూర్ పిల్లలు మా పిల్లలని శంకరయ్య సార్ చాలా పాటుపడ్డాడు. ఆ సారు ప్రోద్బలంతో భూత్పూర్లో హై స్కూల్ ప్రైవేట్ ఉన్న దాన్ని హై స్కూల్ 72లో జిల్లా పరిషత్ అప్పుడు కేకే రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు సారు. తర్వాత అమిస్తాపూర్ వీరాస్వామి ఆయన పేరు సిద్ధిలింగప్ప వీళ్ళంతా కృషి చేసి భూత్పూర్లో ఈ రామచంద్రరావుని వాళ్ళ వీళ్ళను పటవారి ఈ గోపాలరావుని అడిగి అక్కడ సొంతగా ఒక ప్లేస్ సంపాదించి ఇద్దరి మధ్యలో ఉండాలని వీరస్వామి వీళ్ళంతా మా ఊర్లో అంటే మా ఊళ్ళో వద్దు అని ఇద్దరి మధ్యలో ఉండాలని చెప్పి హై స్కూల్ అక్కడ కట్టారు. అక్కడ మా అదృష్టం ఏంటంటే మేము 8th క్లాస్ వచ్చే వరకు జిల్లా పరిషత్లో కలిసి అప్పుడు వీళ్ళంతా వచ్చారు మా మిత్రులు అమిస్తాపూర్ మిత్రులు గోపమ్మ కానీ విరూపాక్షమ్మ కానీ తిరుపతి కానీ సుల్తాన్ కానీ జహాంగీర్ కానీ మసూద్ కానీ మా బ్యాచ్ లో 20 మందిలో 4 కాలధర్మం చేశారు. ప్రకాష్ రావు మా చిరకాల మిత్రుడు ప్రకాష్ రావు, తర్వాత మసూద్, తర్వాత సి రఘుమారెడ్డి అండ్ గుడ్డరాములు అంటుండే మన పొట్టిగుండే రాములు అంటూ గుడ్డరాములు అంటుండే కర్వేణ రాములు 4 చనిపోయారు. మేము ఇప్పుడు 16 మంది ఉన్నాము. మేము ఇంకా ఆరోగ్యంగా ఉన్నాము. సరే నేను ఉద్దేశం ఏంటంటే మనం కూడా ఒక పూర్వ విద్య 50 సార్ నేను బ్యానర్ కొట్టేయకపోతే వాళ్ళు అంటున్నారు సార్ మీ గురువులు ఇంకా ఉన్నారా? అరే అన్నింటికి ఆరోగ్యంగా ఉన్నారా? మీరే 70 సంవత్సరాల గురించి మీ గురువులు ఉన్నారా సార్ అని అడుగుతున్నాను. క్వశ్చన్స్ చేశారు. అయినా నేను చెప్పాను మా గురువులు ఆరోగ్యంగా ఉన్నారా? ఇప్పుడు తిండి కాదు అప్పుడు జొన్న సంకటి కూరన్నం సద్ద సంకటి తిన్నోళ్ళు గట్టిగా ఉన్నారా? మాకన్నా గట్టిగా ఉన్నారా అని చెప్పాను వాళ్ళకి. సో ఇదంతా మా యొక్క పూర్వ జ్ఞాపకాలు. మా మిత్రులు ఇంకా నారాయణ గౌడ్ చాలా రాజకీయంగా ఎదిగి తన ప్రజాసేవలో తన జీవితాన్ని గడుపుతున్నాడు. తర్వాత మొహమ్మద్ ఇస్సాక్ వాడు మాకన్నా 1 సంవత్సరం ముందైనా కూడా 3వ తరగతిలో 4వ తరగతి 7th ఫెయిల్ చేసి మళ్ళీ ఆనాళ్ళు దొబ్బిండ్రు. మా 8th క్లాస్ వచ్చిండు. 8th క్లాస్ నుంచి మేము అంతా కలిసి చదువుకున్నాము. ఇసాక్ కూడా మంచి జోకర్, అప్పటికైనా కూడా జోకు మంచిగా ఉంటుండే మేమంతా. తర్వాత ఎండి బషీర్ వాడు సింపుల్, ఇప్పటికైనా వాడి లైఫ్ సింపులే. ఎవరు జోలికి పోకుండే, ఎవరి కథ పోకుండే వాడు వెంకట్ అని చెప్పి బషీర్ గాని రషీద్ గారు ఇద్దరు అక్కన్న మాదానాలు అంటుండే. మేము వీళ్ళిద్దరు వీళ్ళు విడదీయ రాకుండా మాతో కలిసి మేమంతా హ్యాపీగా స్పెండ్ చేశాము. తర్వాత పోట్లమడుగు నుంచి వాడు అబీబ్ వాళ్ళ అన్న షఫీ వాళ్ళందరూ వచ్చారు. 8th క్లాస్లో 9th క్లాస్లో జాయిన్ అయ్యారు. వీళ్ళందరికీ తిరుపతయ్య కూడా వాడు కూడా ఏదో గవర్నమెంట్ లో వస్తే కూడా చేయకుండా వాడు స్వతహాగా వ్యవసాయం మీద దృష్టి పెట్టి వ్యవసాయాన్ని డెవలప్ చేసుకుంటాడు. కొడుకులను మంచి చదివించిండు. ఈ జహాంగీర్ కూడా సింపుల్. మసూద్ జహాంగీర్ ఒకటి భూత్పూర్లో ఈ రషీద్ బషీర్ ఎట్లను అనిస్తాపూర్ లో జహాంగీర్ మసూద్ అట్లా. కానీ మసూద్ దురదృష్టవశాత్తు కాలం చేశాడు. ఇప్పుడు జహాంగీర్ ఉన్నాడు. చాలా సింపుల్ గా ఎవరు జోలికి పలకరిస్తేనే అచ్చాయరి అంటాడు అంతే తప్ప ఎవరితో ఇన్స్టల్ చేయదు. మంచి వ్యక్తి. ఇంకా మా భగవంత్ రెడ్డి వాడు డేర్ అండ్ డెవిల్ పర్సన్. వాడు భగవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఉండే వెంకటరామరెడ్డి వాడు పోలీస్ పటేల్ చేస్తుండే. అప్పటికే బుల్లెట్ నడుపుతుండే. మా కాలంలోనే బుల్లెట్ నడుపుతుండే. సో భగవంత్ రెడ్డి చనిపోయింది. తర్వాత వీళ్ళన్న రఘుమారెడ్డి ఉండే మా బ్యాచే. రఘుమారెడ్డి కూడా చాలా సింపుల్ గా ఉండే. ఇప్పుడు భగవంత్ రెడ్డి ఒక్కడే మా బ్యాచ్ లో. సరే ఒక్కడే దురదృష్టం. మా 20 మందిలో ఒక్కడే ఫెయిల్ అయ్యిండు. ఆ బ్యాచ్ 74 బ్యాచ్ అందరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పాస్ అయినాము. ఒక్కడే 1 మార్కు 2 మార్కులు పోయిండు. బ్యాడ్ లక్. అయినా మాతో పాటు కలిసి నడుస్తున్నాడు. మేమంతా 74 బ్యాచ్ అని సగర్వంగా చెప్పుకుంటున్నాం. మేము గోల్డెన్ జూబ్లీ అని పెట్టించాను. గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాలే కదా సార్ అంటే వాళ్ళకి చెప్పినా నేను 50 దాటితే గోల్డెన్ జూబ్లీ పెట్టినా, 75 దాటితే ప్లాటినం జూబ్లీ పెట్టారు. ఇప్పుడు మాది 50 దాటింది గోల్డెన్ జూబ్లీ అని నేను బలవంతంగా పెట్టించాను. ఇది మిత్రులు అందరూ నేను నాకు తట్టిన ఈ ఆలోచన వారం 10 రోజుల నుంచి నేను అనుకున్న ఈ ఆలోచన ప్రకారం అందరూ నాకు సహకరించి ముఖ్యంగా లోకల్ నారాయణ గౌడ్ కానీ మన దశరథ రామారావు దూరం ఉన్న కూడా ఎంబడి స్పందించి వెంకట అని తర్వాత కృష్ణయ్య బషీరు వీళ్ళంతా నాకు సహకరించి
ఇప్పుడు మా స్కూల్ ప్రిన్సిపల్ చాముండేశ్వరి మేడం గారు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన గురువులకు ధన్యవాదాలు. ప్రతి ఒక్క రోజు సార్ అయితే మీ గురించి, మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ మీ గురించి ప్రతిరోజు చెప్తుంటారండి. మా సార్ వాళ్ళు, మా ఫ్రెండ్స్, మేము ఇలా ఉండేవాళ్ళము, క్లాస్ చెప్పుకుంటూ ఉంటేనే ఇలా చెప్పేవాళ్ళం అనమాట. సార్ అవునా సార్, అవునా సార్. బషీర్ అని వాళ్ళు తెలియదు కానీ ఇప్పుడు చూస్తున్నామండి క్లియర్గా. సార్ అయితే చాలా మీ గురించి చెప్తుంటారు. అరే మేము ఇలా చదివినాం రా, మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు ఎందుకు చదవట్లేదు అని సార్ ప్రతిరోజు చెప్పేవాళ్ళు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకొకటి, ఈ ప్రోగ్రామ్ చేయడానికి సార్ ఇంట్లో కూడా అసలు సరిగ్గా భోజనం కూడా చేయలేదు. మా ఫ్రెండ్స్ కలుస్తున్నాం. నారాయణ సార్ ఇద్దరైతే చాలా వర్క్ చేశారండి. రియల్ గా మీరందరూ ఈ విధంగా కలిసి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను సార్ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నా. నాకు కొద్దిగా మాత్రమే వచ్చు. నేను తెలుగు మీడియం మొదట్లో 91 బ్యాచ్, కానీ సార్ దగ్గర నేను చాలా ఇంగ్లీష్ నేర్చుకున్నా. ఈరోజు నేను ఒక ఇంగ్లీష్లో ఏ చెప్పినా నేను అప్లికేషన్ రాయగలుగుతున్నానంటే కేవలం సార్ దగ్గరనే. అలా సార్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను కాబట్టి దాన్ని కూడా మర్చిపోలేను. మీరు చెప్పిన సార్కు చాలా ధన్యవాదాలు. అసలు మీరు దేవులతో సమానం కంటే. సరేనండి, థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఇందాక పిల్లలు చేసిన స్వాగతం నృత్యము మా మేడమే దాని కొరియోగ్రాఫర్, ఆమెనే సదాగా నేర్పింది పిల్లలకి. మంచి రంగారావు సార్ మాకు రంగారావు సార్. ఇప్పుడు బషీర్ అయిపోయింది. బషీరు మాకు చిన్నప్పుడు CFGL అని ఇది DFGL, అది డక్కన్ ఫైబర్ గ్లాస్ సెంటర్ లో ఫస్ట్ అతను ఎలక్ట్రీషియన్ గా పోయిండు. వీళ్ళు ఏంటంటే రషీద్ బషీర్ ఇద్దరు 10th అయిపోతే వీళ్ళు ఏం చేసిందంటే ITI చేసి తీసుకున్నారు, ఎలక్ట్రీషియన్ తీసుకున్నారు. వాళ్ళకి తొందరగా ఆఫర్స్ వచ్చాయి. వాడు 76 లో వెళ్ళిపోయాడు, కృష్ణ కూడా 76 లో మిలిటరీ వెళ్ళిపోయాడు. అయితే అతను అక్కడ DFG లో మంచి సీట్ టైర్స్ అని మార్చారు. దానికి ఎక్కడెక్కడ వాడు ఫారెన్ కూడా ఉపయోగించిండు. ఎందుకంటే మంచి హార్డ్ వర్క్ చేసి దాంట్లో మంచి ఉన్నతమైన పదవితో రిటైర్డ్ అయ్యాడు. వాళ్ళ నుంచి వాళ్ళు ఒక షాద్ నగర్ లో కానీ తిమ్మాపూర్లో కానీ మంచి బిల్డింగ్ కట్టిండు. సరే, వాడు సొంతగా మంచిగా ఉన్నాడు. వాడు ఎప్పుడు పిలిచినా నేను బషీర్ అంటే చాలు వాడు రెస్పాండ్ అయ్యి నాకు మంచి సహకారం చేస్తున్నాడు. చాలా సంతోషం అతను వచ్చినందుకు. తర్వాత రషీద్ మొదటి నుంచి అయినా వాడు దూకుడు స్వభావం. మా బషీర్ జర స్లో ఉంటే వీళ్ళు జర ఫాస్ట్ ఉంటుండే. మేము వీళ్ళిద్దరి కాంబినేషన్ లో నేను వీళ్ళిద్దరిని తోలుకొని ముందుకు పోతుంటే. రషీద్ చాలా మంచివాడు. సరే, ఎట్లంటే వాడు ఎలక్ట్రీషియన్ చేసి జడ్చలలో అది హౌస్ ఏదో టీచర్ గా చేశాడు, వొకేషనల్ టీచర్ గా చేశాడు. ఇద్దరు కొడుకులను కూడా మంచి సాఫ్ట్వేర్ చేసి ఇప్పుడు నాగర్ కర్నూలులో మంచి ఇల్లు, మంచి బిల్డింగ్ కట్టుకొని స్థిరపడి ఒక వ్యాపారం, ఒక ఏదో సంస్థ పెట్టుకున్నాడు, షాప్ ఏదో కమర్షియల్ గా. అతను కూడా కమర్షియల్ గా స్థిరపడ్డాడు. ఇక భగవంత్ రెడ్డి ఎప్పుడు మా దాంట్లోకి వెళ్ళి తప్పిపోయినా కూడా మేము ఎప్పుడు అతన్ని కలుస్తూ ఉంటాం. 24 గంటలు నారాయణ గౌడ్ కానీ నేను కానీ చౌరస్తాలో కలుస్తుంటాం, పలకరిస్తుంటాం. అతని వ్యవసాయం మంచిగా స్థిరపడిపోయింది. తర్వాత తిరుపతయ్య వాడు కూడా గవర్నమెంట్ జాబులు వదిలేసి కూడా నాకు వద్దబ్బా అని చెప్పి నేను ఏం చేస్తా, ఆర్టీసీలో జాబ్ దొరికితే ఈ అమ్మ ప్యాసింజర్ తింటున్నాను మానేస్తున్నాడు. ఆ మార్కెట్ కమిటీలో రఘునందన్ కూడా అప్పుడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉన్నప్పుడు వాడికి పోస్ట్ ఆడ ఇస్తే కూడా వాడు నాకు నచ్చదబ్బా అని చెప్పి మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నాడు. తర్వాత చేసాం రిటైర్డ్. ఓకే, థ్యాంక్ యూ బాబు. ఓకేరా, మాట్లాడుతురా తిరుపతి. తర్వాత నెక్స్ట్ జాంగీర్ విషయం చెప్పాను. ఇంకా మన మిత్రుడు ఇంకా దేవి గోపమ్మ ఇప్పుడు 10th అయిన తర్వాత వాళ్ళ ఆయన దురదృష్టవశాత్తు కాలం చేస్తే ఆమెకు చిన్నతనంలో పెళ్లి చేశారు. ఇక్కడే అది అక్కడ ఏదో ఉంది, అది ఆ ఊరు ఎవరమ్మా, ఆదిరాల నుంచి ఆదిరాలకి ఇస్తే ఆ సార్కి ఇట్లా ఇదైతే తొందరగా జాబు ఇక్కడ వొకేషనల్ డిగ్రీ కాలేజ్ కదా, డిగ్రీ కాలేజ్లో ఆమెకు
రికార్డ్ అసిస్టెంట్గా ఇచ్చారు. తర్వాత నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయితేనే మీకు జూనియర్ అసిస్టెంట్ ఇస్తామంటే కష్టపడి ఇంటర్మీడియట్ కూడా పాస్ అయింది. జూనియర్ అసిస్టెంట్గా స్థిరపడిపోయింది. ఆమె మా గర్ల్స్ మా బ్యాచ్లో అందరికన్నా ఆప్యాయంగా ఎంబడే రెస్పాన్స్ ఇస్తుంది గోపమ్మ. ఇప్పుడే మాకు ఎక్కువకే కాదు, గురువులకు కూడా అందరితో ఆమెకు ఫోన్ నంబర్లు నాకు తెలియకుండా కూడా ఆమె ఈ నెంబర్ నాతో ఉందని చెప్పి ఇచ్చింది. చాలా యాక్టివ్. ప్రస్తుతం ఆమెకి ఏంటంటే కొంచెం ఈ వయోపానం వల్ల కొంచెం స్థిరంగా నడవలేకపోతుంది. సరే, ఏమైనప్పటికీ మా బ్యాచ్లో వాళ్ళిద్దరు. తర్వాత విరూపక్షమ్మ అప్పటికైనా కూడా చాలా కామ్. ఈ గోపమ్మన కొంచెం కల్పించుకొని మాట్లాడుతుండే, కానీ విరూపక్షమ్మ మొదటి నుంచి రిజల్ట్గా ఉంటుండే. ఇప్పటికట్లే ఉంది. ఇంటికి పోయే వరకు నేను ఆమె అసలు గోపమ్మనేమో మీ నుంచో పిలిచిందండి, ఇంటి నుంచి పోతున్నా వెంకటయ్య అని పిలుస్తుంది. సరే, విరూపక్షమ్మ కూడా మా బ్యాచ్లో ఉండడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక మిగిలింది మా దశరథ రామారావు చిన్నప్పుడు మేము కలిసి 4వ తరగతి నుంచి మేము ఆ బాయి గారికి పోతుంటే వాళ్ళ నాన్న శ్రీనివాసరావు చాలా కోపం ఆయనకి. అసలు ఏమని ఉంటే నా ముందరలే పడబడ కొడుతుండే, నాకు బాధ చేస్తుండే, నన్నేడ కొడుతుండే భయపడి వస్తుండే, అంత ఆయన కోపం ఎక్కువ ఆయనకు. సో మేము ఆడ కూర్చొని చదువుతుంటే ఆడనే ఒక రేకుల షెడ్డు, ఆడనే పశువుల కొట్టము, పక్కనే చెట్లు, జామ చెట్లు. పాపం అట్లగాడు నాకు ఎప్పుడు పోయినా రామారావు జామపళ్ళు తిని చదువుకున్నారా అని ఒడ్డు పక్కన కూర్చొని మంచి చేసాము. అది మాకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, చిన్నప్పుడు నేను మా ఇంట్లో 3వ తరగతి వరకే ఇంట్లో ఉన్నాను. తర్వాత 4వ తరగతి నుంచి మా ఇల్లు ఒకటి చిన్న పూలు గుడిసే, అదే గుడెనిక. మా ఇంట్లో చదవడానికి వీలు కాదు, దీపంతో చదవాలి, లేదంటే గుళ్ళకు పోయి గండ దీపం చదవాలని అంటే దామోదరావు సార్ గమనించింది. అరే నువ్వు మా ఇంటికి రారా అని చెప్పి ప్రకాష్ రావు, గోపాలరావు మేమంతా ఒక రూమ్లో, దామోదరావు సార్ రంగారావు సార్ కూడా అక్కడే, ఎందుకంటే వాళ్ళకి బంధువు కాబట్టి. రంగారావు సార్ అప్పుడు మాకు ఉదయం 3 గంటలకు లేపుతుండే, సార్ 3:30 లేవకుండే చన్నీళ్ళ మీద వస్తుండే. అట్లా చెప్పినందుకు మేము ఇట్లా తయారైనాం. ఆ రంగారావు సార్ చూసినట్టుంటారు, కానీ చదువులో మాత్రం యమకింకరుడు సార్. మేము చెప్తున్నాం కదా, మా స్కూల్ లెవెల్లో మేము ఎవరికి అంత భయపడం, కానీ ఈ సార్ వాళ్ళంతా మాకు అంతా నాన్నలాగా అన్నలాగా, కానీ సార్ చూస్తేనే మేము అందుకుంటాం. ఇప్పుడు మా రష్యన్ కూడా చెప్పిండు వాడు అట్లనే సార్ చూస్తే, ఎందుకంటే సార్ అంత స్ట్రిక్ట్గా ఉంటుండే అట్లా చెప్పడం కూడా ఎట్లా చెప్తుండే. సార్ మంచితనానికి మేము ఎప్పుడు సర్వదా రుణపడి ఉన్నాం. మాకు సూర్యశెట్టి సార్ గురించి ఇందాకనే చెప్పాను. సార్కు భూత్పూర్కి దాదాపు 3 దశాబ్దాల అనుబంధం ఉంది. సార్ ఇక్కడ అన్ని భూములు కొన్నాడు, అందరికి ఇచ్చాడు, ఎవరికి దోచింది వాళ్ళకి ఇచ్చేసాడు. సార్ చాలా దయాప్త హృదయుడు, సహృదయుడు సారు. మేము భగవంతుని కోరుకునేది ఒకటి ఏంటంటే, సారు ఇంకా ఆరోగ్యంగా ఉండి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ. తర్వాత మా శంకరయ్య సార్ గురించి అప్పుడే చెప్పాను. చిన్నప్పటి నుంచి మాకు అక్కల కానించి సారే మాకు ప్రధాన గురువు. సారు కృషి వల్లనే మేము ఇంత తయారాము. హై స్కూల్లో రావడము, ఆర్టీహెచ్ ప్రైవేట్ స్కూల్లో చదవడం. సార్ అప్పుడు చిన్న క్లర్క్ గా సాయన్న సారు వీళ్ళిద్దరూ క్లర్క్ గా వచ్చారు. క్లర్క్ గా ఉంటే సార్ మా గురువు కాదా అనుకుంటారు, కానీ అప్పటికి సార్ చూస్తే భయపడుతుంది. ఎందుకంటే సార్ క్లర్క్ చేసుకుంటూ కూడా టీచింగ్ రికార్డ్స్ ఎవరి వరం కాకుండా సారే రాసుకుంటారు. మొత్తం శంకరెడ్డి సార్ కానీ, శంకర్ శర్మ కానీ, సుధాకర్ శర్మ, వీళ్ళంతా హెడ్ మాస్టర్లంతా సార్కే శంకరయ్య చూడుకోవాలంటుండే. కాబట్టి రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ, చదువు కానీ సిస్టమేటిక్ చేయాలంటే మన శంకరయ్య సార్కి ఎప్పుడు మేము ఎల్లవేళలా సారు ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా బ్యాచ్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మా సీతాఫల్ పోతాం పోతుంటుంది. నారాయణ గౌడ్ చిన్నప్పుడు ఎక్కని చెట్లు లేవు. ఊళ్ళ ఓకే థ్యాంక్ యూ వీడియర్. నాకు కూడా ఇస్తారా లేదా మరి? అదే గౌడ్ చేయకు ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి.
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. పేరు కల్పన. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న.